మరి బూడిదతో విజయం ఎందుకు? మీకు తెలుసా? చాలామంది దీని గురించి ఆలోచిస్తున్నారు. సూయ్ బయటకు వచ్చాడు. వివరించండి. క్రిస్ జాన్సన్, మీకు తెలుసా? మీరు ఇంకా కొనసాగవచ్చు. రెడ్ రిఫరెన్స్, వారు జూలీ గ్వెంట్ అని చాలా చెబుతున్నారు. వారందరినీ పేరు పెట్టలేరు. వారు యాష్తో విజయం ఎందుకు అని మాట్లాడుతున్నారు. మరియు కొన్నిసార్లు ప్రజలు ఇప్పటికీ గందరగోళంలో ఉన్నారు. కొంతమంది దీనిని కొత్త కంపెనీగా చూస్తారు. మరియు ఇది కొత్త కంపెనీ కాదని మేము వివరించాలనుకుంటున్నాము. కానీ మేము మాతో విజయం గురించి మాట్లాడాలనుకుంటున్నాము. ఎందుకు? నేర్చుకోవడం మరియు గెలవడం గురించి. యాష్తో మరియు గ్లోబల్ టీంతో కలిసి. ఇది అందరిలో కలిసి ఉండటం, ఐక్యత, సమానత్వం గురించి. అందుకే మనం వస్తున్నాము. ఇది కలిసి ఉండటం గురించి, కలిసి నేర్చుకోవడం మరియు గెలవడం గురించి అంటే. కానీ మనతో నిజంగా విజయం అంటే ఏమిటి? మనతో విజయం గురించి నిజంగా ఏమిటో చూద్దాం. ఇది కొత్త అభ్యాస వేదిక. అది కొత్త అభ్యాస వేదిక. మీకు తెలుసా? కొత్త అభ్యాసం మరియు విజయ వేదిక. నేను అలా చెప్పనివ్వండి. కొత్త అభ్యాసం మరియు విజయ వేదిక. అది మాకు వ్యాపారం, మార్కెటింగ్, సంబంధం, కమ్యూనికేషన్, మైండ్ సెట్ మరియు వ్యక్తిగత వృద్ధిని నేర్పండి. అదే ఆష్మోఫ్ క్రిస్ జాన్సన్తో చెప్పాడు. క్రిస్ జాన్సన్ దానిని చదివాడు. సమయం మరియు మేము దానిని గమనించాము మరియు మేము తిరిగి రండి మరియు మీరు ఈ రోజు దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పాము. కాబట్టి ఇది పాడటం అందరికీ తెలుసు. కొత్త వ్యాపారం గురించి ఆలోచిస్తున్న వారు కాదు, మేము అక్కడకు వెళ్తున్నాము. ఇది కొత్త మనస్తత్వం, కొత్త బస్సు, కొత్త అభ్యాసం మరియు విజయ వేదిక. మీరు నేర్చుకోవడానికి వస్తే మీరు విజయం సాధిస్తారు. ఇది అభ్యాసం గురించి. మేము వ్యాపారానికి భయానకమైన వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాము. ఆస్టో విజయం లెర్నింగ్ ప్లాట్ఫామ్ టేయర్. వ్యాపారానికి మేము వెళ్ళబోయే పెద్ద విల్లు, అందమైన కళ. మేము నిజంగా ఆ బూడిదతో విజయంలో ఉంటే మరియు ప్రతిదీ నేర్చుకుంటే మిస్టర్ యాష్ ముఫారా మరియు బృందం మాకు నేర్పుతుంది, మాకు స్ఫూర్తినివ్వడానికి. మీకు తెలిసిన నిజం. ఎంతమంది లోపలికి వెళ్లి వ్యాపారం నేర్చుకుంటారు? మీరు ఏదైనా చేయాలనుకుంటే మీరు బయటకు వెళ్లి మీరు చెప్పిన విషయానికి గురించి నేర్చుకుంటారు. సరే, నాకు మిస్ షిప్ షాప్ కావాలి. నేను నన్ను ఎక్కడ ఉంచుకోవాలి? దీన్ని ఎలా చేయాలి? మీరు ఏమి చేయాలనుకుంటున్నారో దానిలో మిమ్మల్ని విజయవంతం చేసే ప్రతిదాని గురించి మీరు నేర్చుకుంటారు. మాతో విజయం అంటే అదే. నేను దానిని చూసి, మీకు ఏమి తెలుసు? నేను ఇప్పుడు ఏమి చేస్తున్నానో ఇవ్వకపోతే వారు లోపలికి వచ్చి విజయం సాధించగలరని అర్థం చేసుకోవడం కష్టం. తెలుసుకోవడానికి ఈ వ్యక్తులకు నేను వారికి ప్రాథమిక శిక్షణ. అదే విజయం మనది. అది ఆ సహాయం, ఆ వంతెన. అది మీకు నేర్పుతుంది ఆ పెద్ద అందమైన కల గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతిదాన్ని. మీరు అక్కడికి చేరుకుంటే మీరు విజయం సాధిస్తారు. అందుకే అతను చెప్పాడు, ఇది ఒక అభ్యాస మరియు విజయ వేదిక. ఇది నేర్చుకోవడం మాత్రమే కాదు, అభ్యాసం విజయానికి దారితీస్తుంది. కాబట్టి మీరు ఆ ప్రదేశంలోకి ప్రవేశించే సమయానికి మీరు విజయవంతం అవుతారు. ఇది పరస్పర చర్య మరియు శరదృతువులో ఉంటుంది. ఇది పరస్పర చర్య మరియు సరదాగా ఉంటుంది. కాబట్టి మీరు ఒకరితో ఒకరు సంభాషించుకుంటారు మరియు అది సరదాగా ఉంటుంది. ఎందుకంటే రోజు చివరిలో ఏదైనా ఎందుకు ఉపయోగించాలి? మీరు ఒక కార్యాలయానికి వెళతారు, మీరు ఏదైనా నేర్చుకుంటారు మరియు అది సరదాగా ఉండదు. చాలా మంది అది ఇకపై సరదాగా లేకపోతే తమ ఉద్యోగానికి రాజీనామా చేస్తారు. ప్రజలు వ్యాపారం చేస్తారు, అది ఇకపై సరదాగా ఉండదు, వారు అదృశ్యమవుతారు. కాబట్టి మీరు ఏదైనా చేయాలి. అయితే మీరు విజయవంతం అవుతున్నారు, కానీ కనీసం అది సరదాగా ఉండాలి. మీరు దానిని ఉద్యోగంగా లేదా ఒత్తిడితో కూడిన విషయంగా చూడరు. కానీ అది ఏదో ఒకదానికి దారితీసే విషయానికి మరియు అది సరదాగా ఉండాలి. మీరు ఏ రకమైన వ్యాపారాన్ని అయినా నిర్వహించగలరని అతను చెప్పాడు. అది మీకు తెలిసిన ఏ రకమైన వ్యాపారాన్ని అయినా మీరు నిర్వహించగలరని అతను చెప్పాడు. కానీ వాటిలో ఒకటి విషయానికి ఏమిటంటే, బూడిదతో విజయంతో మీరు ఏ రకమైన వ్యాపారాన్ని అయినా నిర్వహించవచ్చు, ఎందుకంటే శిక్షణ మీకు ఏ రకమైన వ్యాపారాన్ని అయినా నిర్వహించగలగడానికి ఉంది. కానీ చూడండి, అందం ఏమిటంటే మీరు ఉచితంగా వస్తున్నారు. ఏదైనా వ్యాపారాన్ని నేర్చుకోవడానికి మరియు నిర్వహించడానికి వచ్చే ప్రతి ఒక్కరికి ఇది ఉచితం. ఇది సరదాగా ఉంటుంది. ఇది ఇంటరాక్టివ్గా ఉంటుంది. మీరు విజయవంతం అవ్వండి. మీరు నేర్చుకోండి మరియు ఈ వేదిక మీకు సహాయం చేస్తుంది. విజయవంతం. అది చాలా ముఖ్యమైన వాటిలో ఒకటి. మేము నేర్చుకోవడానికి వస్తున్నాము. మనలో ఎవరికీ ఏమీ తెలియదు. క్రిస్ జాన్సన్ నుండి రెడ్ వరకు, సుజీ మెక్రే వరకు. మీరు ఆలోచించగలిగే వారందరూ, మనందరికీ ఏమీ తెలియదు ఆష్ అంటే ఏమిటో, మిస్టర్ ముఫారాకు మాత్రమే ప్రోగ్రాం మరియు మనం నేర్చుకోవాల్సినది ఏమిటో తెలుసు. బిగ్ బో అందమైన కల గురించి చెప్పడం అని చెప్పాడు. మాతో కలిసి విజయం సాధించినప్పుడు మనం చూడబోయే
ఇప్పుడు మనం ఎల్లప్పుడూ కోరుకునే ప్రవర్తన నియమావళి మరియు నాకు తెలుసు నా సోదరులు వారు ఇక్కడ ఉన్నారని వారు దీని గురించి ఎక్కువగా మాట్లాడుతారని వారు చెప్పారు విజయం లోపల బూడిద వ్యవస్థ లోపల రెండు వ్యవస్థగా అప్పుడు మంచి ప్రవర్తనకు నియమాలు ఉంటాయి అహం లేదు నేను కాదు నేనే మరియు మీకు తెలుసు మరియు నేను వైఖరి నేను అహం నువ్వు ఇలా అనుకుంటున్నావు నేను ఉత్తమ వ్యక్తిని నేను దీన్ని చేయగలను నాకు ఇది మరియు అది ఉన్నాయి మనకు మొత్తం మీద ఉన్నవన్నీ వ్యాపారం మరియు వ్యవస్థ అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి ఇది కలిసి ఉండటం గురించి మీకు తెలుసా ప్రతి ఒక్కరూ పని చేయాలి అదే నేను అన్నాను అందరూ గౌరవంగా వినయంగా కలిసి పనిచేయాలి నాకు ఆ భాగం చాలా ఇష్టం మీరు గౌరవంగా వినయంగా కలిసి పనిచేయాలి మీరు ఎవరినైనా అగౌరవపరచండి మీరు ఉచితంగా వచ్చిన తర్వాత తలుపు మీకోసం బయట ఉందని గుర్తుంచుకోండి మీరు పెద్ద విల్లు అందమైన కలను కూడా చూడలేదు మీరు మాతో విజయంలోకి వచ్చినప్పుడు ఆశ్ కోరుకునే దానికి అనుగుణంగా లేదు తలుపు మీదే మీరు చెప్పలేరు ఓ నేను ఒక్క పైసా కూడా చెల్లిస్తాను రోజు చివరిలో మీరు జ్ఞానాన్ని పొందారు కాబట్టి మీరు ఆశను తిరిగి చెల్లించాలి ఎందుకంటే మీరు ఉచితంగా వచ్చారు మరియు మీరు ఆశతో విజయం వెలుపల మిమ్మల్ని విజయవంతం చేసే జ్ఞానాన్ని పొందుతారు కాబట్టి మీకు ఆ అవకాశం ఇచ్చినందుకు మీరు ఆశను కూడా చెల్లించాలి కానీ ఇది గౌరవం మరియు వినయం గురించి మీరు లోపలికి రండి మీరు ఒకరినొకరు గౌరవించుకోండి ఒకరికొకరు సహాయం చేసుకోండి ఒకరితో ఒకరు ఎదగండి మరియు మీరు ఆశ్ మాకు అన్నీ నేర్పించాలని కోరుకున్న విధంగా కదులుతారు మరియు మేము ఒక పెద్ద కుటుంబంగా పెరుగుతాము మేము కలిసి పెరిగినప్పుడు అది సరదాగా ఉంటుంది కానీ మీరు రాగలరని మరియు మీరు విజయం సాధించారని మీరు అనుకుంటే అది నిజంగా చెడ్డది ఒకటిగా ఉండకండి వారు ఒక కన్ను రాజు అని అన్నారు నాకు తెలుసు బాబ్ మీరు ఒక కన్ను మనిషి అంధుల సహవాసంలో రాజు అని చెబుతారు మేము అలా ఉండకూడదనుకుంటున్నాము మేము అందరినీ నడిపించే ఒక కన్ను వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాము మీకు ఆ జ్ఞానం ఉంది దానిని పంచుకోండి మీరు నేర్చుకోగలిగేది మీరు నేర్చుకుంటారు దానిని పంచుకోండి తీసుకురావడం అనేది సమగ్రత గురించి గౌరవం మరియు వినయంతో ఒకరికొకరు సహాయం చేసుకోండి యాష్తో ఎందుకు విజయం యాష్ ముందుగా నేను చెప్పనివ్వండి మాతో విజయం వ్యాపార ప్రారంభం కాదు లేదా వ్యాపారం పేరు కాదు మనం దానిని స్పష్టంగా అర్థం చేసుకోవాలి అది మమ్మల్ని మా చివరి దశకు తీసుకెళ్లే వంతెన గమ్యస్థానం మరియు ఈ ప్లాట్ఫామ్లోనే యాష్ మాకు శిక్షణ ఇవ్వబోతున్నాడు గురించి నేర్పించబోతున్నాడని చెప్పాడు వ్యాపార సంబంధం కమ్యూనికేషన్ మా మనస్తత్వం మరియు మా వ్యక్తిగత వృద్ధి ఇది ఒక వేదిక మరియు ఇది అందరికీ చాలా మంచిది దయచేసి దీన్ని తీసుకోండి నేను విన్నాను నిన్న క్రిస్ జాన్సన్ను అనుసరించండి అతను దాని గురించి మాట్లాడుతున్నాడు ప్రజలు భయాందోళనకు గురవుతారు నేను జరుగుతాను మాకు ఆ కాల్స్ కూడా వచ్చాయి ప్రజలు భయాందోళనకు గురవుతారు వారు ఆందోళన చెందుతున్నారు చూడండి మనిషి మీ మనస్తత్వాన్ని రీసెట్ చేయండి తిరిగి దృష్టి పెట్టండి మనం తిరిగి దృష్టి పెట్టాలి అభిరుచి కలిగి ఉండాలి ఆ అభిరుచిని అభివృద్ధి చేసుకోవాలి ఆ మనస్తత్వాన్ని కలిగి ఉండాలి ఇప్పుడే మీ మనస్తత్వాన్ని రీసెట్ చేయండి మరియు ఆ అభిరుచిని కలిగి ఉండాలి రాబోయేది మీరే శిక్షణ పొందడం మిమ్మల్ని ఏర్పాటు చేశారు 20 సంవత్సరాలకు పైగా వ్యాపార అనుభవం ఉన్న వ్యక్తులు ఆచరణాత్మకంగా అనుభవం ఉన్నవారు కాబట్టి విశ్రాంతి తీసుకోండి భయపడవద్దు యాష్ అటువంటి వ్యక్తి అతను సంక్లిష్టమైన సమస్యలను సాధారణ సమస్యలకు తీసుకురావడానికి తీసుకుంటాడు కాబట్టి దయచేసి భయపడకండి విశ్రాంతి తీసుకోండి కలిగి ఉండండి సరదాగా క్రిస్ నిన్న సరదాగా మాట్లాడాడు మా CEO కూడా సరదాగా మాట్లాడాడు మనం సరదాగా ఉండబోతున్నాం దానిని పాషన్ అని తీసుకోండి మీరు తయారు చేసుకోండి మీరు అభిరుచిని పొందుతారు మీ ఆనందంలో మీ ఖాళీ సమయంలో మీరు ఏమి చేస్తున్నారో ఆనందించండి మరియు మీరు డబ్బు సంపాదిస్తున్నారు కాబట్టి దాన్ని తీసుకోండి మరియు నేను చెప్పినట్లుగా వీడియో లైబ్రరీలు కూడా ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళవచ్చు మీకు తెలుసా ఆ మనస్తత్వాన్ని అభివృద్ధి చేసుకోండి ప్రతిరోజు ఆ మనస్తత్వాన్ని అభివృద్ధి చేసుకోండి మీరు ఏదైనా చదివినప్పుడు మనం పెద్దయ్యాక మీకు అర్థమవుతుందా మీరు బయటకు వెళ్లారని మీకు తెలుసు ఆ వయస్సు మనం మోసం చేయలేము చౌక స్వభావం కానీ దానిని ఒక రోజు తీసుకోండి నేను ఏదో ఒకటి నేర్చుకోనివ్వండి మీరు నేర్చుకోగలిగితే ప్రతిరోజు ఏదో నేర్చుకోవడానికి ఆ మనస్తత్వాన్ని అభివృద్ధి చేసుకోండి మీ మనస్సులో ఏదో ఒకటి సంగ్రహించండి మీరు దానిని మీ మనస్సులో పొందినప్పుడు అది సరదాగా ఉంటుంది
ఇది సరదాగా ఉంటుంది మరియు మీరు దాని నుండి డబ్బు సంపాదిస్తారు. కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నాను, ఇది మన చివరి గమ్యస్థానానికి వంతెన. మనం దానిని అర్థం చేసుకోవాలి. గోప్యత కూడా మనం అధ్యయనం చేసే ఏదైనా. దయచేసి మీరు అక్కడ ఉంటే చేయండి, దయచేసి దాన్ని బయటకు తీయకండి. ఇది మాతోనే ఉండాలి. ఎందుకంటే మొదట ఈ శిక్షణ మా వ్యాపారం కోసం మాత్రమే అనుకూలీకరించబడింది. కాబట్టి మేము దాని గురించి చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలుసా, మీరు ఈ శిక్షణ తీసుకున్న 90 రోజుల్లో లేదా 90 రోజుల్లో మీరు ఈ శిక్షణ తీసుకున్నప్పుడు ఇది మీ జీవితాన్ని ఆర్థికంగా మెరుగుపరుచుకోవడమే కాకుండా మీ జీవితంలోని అన్ని రంగాలలో అది మంచి వ్యక్తిగా ఉంటుందని కూడా మాకు హామీ ఇచ్చారు. మనం కంపెనీ దృష్టిని గుర్తుంచుకోవాలి. ఈ కంపెనీ దృష్టి ఏమిటి? మానవత్వాన్ని ప్రభావితం చేయడానికి. రాజు గౌరవం మరియు వినయంతో చెప్పాడని మనం చేయగలగాలి. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ గౌరవించడానికి మా CEO అతనిని చూశాడు. మిస్టర్ యాష్ గౌరవప్రదమైన వ్యక్తి. అతను మనతో మాట్లాడాడు. అతను ఈ కంపెనీ యజమాని అని మీకు తెలియదు. అతను మమ్మల్ని సోదరులు అని పిలుస్తాడు. అతను మమ్మల్ని నా స్నేహితులు అని పిలుస్తాడు. అది భాష కాదా? అది మనం ఉపయోగించాల్సిన భాష. మీకు తెలుసా, సరళమైనది, అర్థం చేసుకోవడానికి సులభమైన శిక్షణ కూడా. దయచేసి మనకు ఆ మనస్తత్వం ఉండాలి. ప్యాషన్. నేను ప్యాషన్ గురించి మాట్లాడుతాను. ఎందుకంటే ప్యాషన్ అనేది ఫుట్బాల్ ఆటగాళ్లలా కనిపించేది. వారు ప్యాషన్ కోసం ఫుట్బాల్ ఆడతారు. కానీ వారు దాని నుండి డబ్బు సంపాదిస్తారు. అది మన మనస్తత్వం. అదే మనం అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. మీకు తెలుసా, భయపడవద్దు, ఆనందించండి, ఎందుకంటే మనం అంతా ఆనందించబోతున్నాం. మీకు తెలుసా, మీరు మీ సౌకర్యంలో, లగ్జరీలో, రిలాక్స్ మోడ్లో ఉండండి. మీరు చదువుకోండి. నేను మళ్ళీ చెప్పినట్లుగా, అది వ్యాపారం లేదా కంపెనీ పేరు కాదని నిర్ధారించుకోండి. యాష్తో విజయం మీకు తెలుసు. ఆపై అతను కూడా మనకు మరియు మన గమ్యస్థానానికి మధ్య ఉన్న ఏకైక వంతెన అని కూడా మాకు చెబుతాడు. కాబట్టి యాష్తో విజయం ఎందుకు? ఎందుకంటే ఆలివర్ లాగా మరియు వారు అది. మనం ఎక్కడికి వెళ్తున్నామో మరియు మనం ఎక్కడికి వెళ్తున్నామో దానికి ప్రవేశద్వారం అని మరియు మనం ఎక్కడికి వెళ్తున్నామో దానికి కొంచెం ఎక్కువ తెలుసు. కాబట్టి అతను అవసరమైన ఆధారాలు ఈ ప్రదేశానికి రప్పిస్తాడు మరియు అతను మనం ఎక్కడికి వెళ్తున్నామో అక్కడికి వెళ్ళడానికి మనల్ని సిద్ధం చేస్తాడు. కాబట్టి అది వంతెన. యాష్ మనం ఎక్కడికి వెళ్తున్నామో దానికి వంతెన. ఆపై యాష్ ఇలా అంటాడు, ఇది పూర్తయిన ఒప్పందం. ఇది పూర్తయిన ఒప్పందం ఎందుకంటే అతను మాకు ముందు చెప్పినట్లుగా, నేను పర్వత శిఖరంపై నిలబడి ఉన్నాను మరియు నేను మరొక వైపు చూస్తాను. అతను మరొక వైపు చూడగలడు మరియు అక్కడ ఏమి ఉందో అతనికి తెలుసు మరియు మనకు ఏమి ఉందో అతనికి తెలుసు. అతను పొందడానికి ఈ వంతెనను నిర్మిస్తున్నాడు. మనం ఉన్న చోటికి, ఎందుకంటే అతనికి అక్కడ ఏమి ఉందో తెలుసు. అతను మరొక వైపు చూడగలడు. అతను ఇప్పుడు జట్టును కలిగి ఉన్నట్లే మరొక వైపు కూడా చూడగలడు. మనం ఎక్కడికి వెళ్తున్నామో అక్కడికి మనల్ని తీసుకెళ్లగల జట్టు అతని వద్ద ఉంది. అతను చివరిసారిగా పైకి వచ్చినప్పుడు మాకు చెప్పాడు, దేవునికి ధన్యవాదాలు, దేవునికి ధన్యవాదాలు, ప్రభువా, అల్లాహకు ధన్యవాదాలు, దేవునికి ధన్యవాదాలు. చివరకు నాకు ఉంది. నన్ను అర్థం చేసుకునే బృందం నా దగ్గర ఉంది. నేను ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నానో అర్థం చేసుకుంటుంది. నా లక్ష్యాన్ని అర్థం చేసుకుంటుంది మరియు నేను ఎక్కడికి సహాయం చేయాలనుకుంటున్నానో అర్థం చేసుకుంటుంది. అతను ఇప్పుడు ఎందుకు విజేత అడుగుతాడు అని చెబుతున్నాడు. ఎందుకంటే అతను దానిని విజయం అని పిలుస్తాడు. అతను అన్ని తప్పులు చేశాడని మరియు మన తప్పుల నుండి మనం నేర్చుకున్నామని అతనికి తెలుసు, కాబట్టి గెలిచాడు. అతను వాటిని సరిదిద్దుతున్నాడు. అతను టీస్పై చుక్కలు వేసి, కళ్లపై చుక్కలు వేసి, టీస్పై చుక్కలు వేసి, టీస్పై చుక్కలు వేసి, టీస్పై చుక్కలు వేసి. అతను వేగవంతమైన మార్గం అని అతనికి తెలుసు మరియు లేదు, ఆపడానికి ఏమీ లేదు, ఎవరూ ఆపబోరు. కాబట్టి అతను మాతో తన విజయాన్ని చెబుతాడు. అతని దృష్టి అక్కడ ఉంది. అతను మాకు చెబుతాడు, ఇది బూడిదతో విజయం, ఎందుకంటే నా దృష్టి ముగిసింది. ఇది మా 8వ సంవత్సరం. మాది అన్నింటికీ సంబంధం లేకుండా. అతను ఎదుర్కొన్న అన్ని సమస్యలకు విరుద్ధంగా ముఫారాస్ తన దేవుళ్లకు వ్యతిరేకంగా ఉన్నాడు. ఎందుకంటే అతని దృష్టి ఉంది మరియు అక్కడ ఎవరూ తాత్కాలికంగా ఆ దృష్టిని అనుకరించడానికి ప్రయత్నించరు, ఎందుకంటే వారికి మానవతా ఆసక్తి లేదు. కానీ లేదు. ప్రజలు మరియు మార్కెట్ పట్ల విధేయత. అందుకే అతను దానిని మనతో విజయం అని పిలుస్తున్నాడు. మేము మాతో ఆ విజయంలోకి ప్రవేశించినప్పుడు నా సోదర కళాశాలలు ఇప్పటికే ఇలా చెప్పాయి. నేను దానిపై నొక్కి చెబుతాను. విషయాలు ఎలా జరుగుతాయో మీరు చూస్తారు. ప్రవర్తనా నియమావళి.
మన ప్రవర్తన కోడ్తో ప్రారంభమవుతుంది. అతను మంచి ప్రవర్తన మరియు అందరికీ ప్రతిదీ యొక్క నియమాలను నిర్దేశిస్తాడు. మనం కలిసి పనిచేయడం యొక్క ప్రాముఖ్యతను అతను నొక్కి చెబుతాడు ఎందుకంటే మనం జట్టుగా ఉన్నాము. జట్టులో ఎవరూ లేరు. నేను లేను, నేను లేను లేదా నేను లేను. కోనిస్ మాకు అద్భుతంగా చెప్పినట్లుగా. అదే కొత్త మార్గం, మరియు నేను మనందరికీ గుర్తు చేయనివ్వండి. మనమందరం దరఖాస్తు చేసుకున్నాము విజయానికి వెళ్ళడానికి ఆ దరఖాస్తును మాతో పాటు చేశాము. అక్కడ ప్రవర్తన నియమావళి గురించి మాట్లాడే ఒక విభాగం ఉంది. మరియు మనమందరం ఆ ప్రవర్తన నియమావళికి అంగీకరించాము. కాబట్టి మనం ఆ ప్రవర్తన నియమావళికి నాయకత్వం వహించాలి. కాబట్టి నేను మనకు గుర్తు చేయనివ్వండి. 6 ఫిరంగులు ఉన్నాయి. 6. మనమందరం వాటిని ఒకదాని తర్వాత ఒకటి చదివాము. ఆపై మేము అక్కడికి వెళ్ళడానికి మిస్టర్ ఆషేతో అంగీకరించాము. దాని ఆధారంగా వారు మమ్మల్ని ఎంపిక చేయబోతున్నారు. ప్రాథమిక స్థానాలు పొందబోయేవారు. నంబర్ 1. మేము వ్యక్తిగత వృద్ధి మరియు నిర్మాణాత్మక సహకారానికి కట్టుబడి ఉన్నాము. అదే ప్రవర్తన నియమావళిలో నిర్దేశించబడింది. అది నంబర్ 1. నంబర్ 1. మేము సమగ్రత మరియు నిజాయితీతో వ్యవహరించబోతున్నాము మరియు సానుకూల వైఖరిని కొనసాగిస్తాము. అది నంబర్ 1. నంబర్ 1. మేము నేర్చుకోవడానికి తెరిచి ఉంటాము మరియు కొత్త ఆలోచనలను స్వీకరించి అనుసరించబోతున్నాము. దురాశ మొక్కలు.